అన్నద్వేషం, బ్రహ్మద్వేషం ప్రతికూల పరిస్థితులకు ఇవి హేతువులని అంటారు. ఈ అంశాన్ని ఎలా విశ్లేషించుకోవాలి? అసలు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పిన మాట ఏంటంటే, ఏ భూతాన్ని కూడా ఎవరిని కూడా ద్వేషించద్దు, సర్వభూతాల పట్ల సమభావం కలిగి ఉండాలని. ఇందులో అన్నద్వేషం అనేది ప్రధానంగా మనం ఆలోచిస్తే, అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. ప్రతి జీవిని నిలబెట్టేది, ప్రతి జీవిని ముందుకు తీసుకెళ్లేది అన్నమే పరబ్రహ్మ స్వరూపం. అంటే పరమాత్మ అన్న రూపంలో ఉంటారు కనుక మనం తినేది గౌరవంగా కనుక స్వీకరిస్తే అది మనకు అనుకూలత ఇస్తుంది. అన్నాన్ని తిరస్కరిస్తే మళ్ళీ అన్నం పుట్టదంటారు. పూర్వకాలంలో ఒక నమ్మకం ఉండేది, ఎవరైనా ఎక్కడైనా పని మీద వెళుతున్నప్పుడు తిని వెళ్ళు అంటే తినకుండా వెళితే పని కాలేదనేవాళ్ళు. కారణం ఏంటంటే అన్నాన్ని ఆరాధన భావంతోనే స్వీకరించాలి, తిరస్కరించకూడదు అనే ఉద్దేశం కనుక అన్నము మన శరీరాన్ని, మన మనసుని, మన ఆయుష్ని, మన ఆరోగ్యాన్ని, మన గౌరవాన్ని పెంచేది అన్నమే కనుక, పరబ్రహ్మ యొక్క పరోక్ష రూపమే అన్నం కనుక అన్నాన్ని ద్వేషించకూడదు. దూషిస్తూ అన్నం తినకూడదు, దూషిస్తూ వంట చేయకూడదు, దూషిస్తూ ఎవరికి దానం చేయకూడదు అన్నం అనేటువంటి పద్ధతి ఎందుకు చెప్పారంటే, భగవంతుడు మనకి అన్నీ ఇవ్వడానికి ఆ అన్నాన్ని తయారు చేశారు. భగవంతుడు ప్రత్యేకంగా జీవులందరి తృప్తి కలగడానికి అన్నాన్ని ఇచ్చారు కనుక అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపం అన్నారు. ఇక రెండవది బ్రహ్మద్వేషం. బ్రహ్మద్వేషం గురించి చెప్పేటప్పుడు 2-3 మాటలు చెప్పారు శాస్త్రంలో. ఏంటంటే, పరబ్రహ్మ మీద ఎవరికైతే నమ్మకం ఉంటుందో వారు బ్రహ్మ. అంటే బ్రహ్మ అంటే పరబ్రహ్మ మీద ఎప్పుడూ కూడా పరబ్రహ్మని అనుసంధానం చేసేవాడు. మహాజ్ఞాన సంపన్నుడై లౌకికమైనటువంటి విషయాల మీద మనసు పెట్టకుండా ఎప్పుడూ కూడా నిర్మలంగా పరబ్రహ్మ మీదే మనసు పెట్టుకునేవాడు బ్రహ్మము అని అర్థం. అటువంటి బ్రహ్మని అంటే లౌకిక విషయాల మీద మనసు పెట్టుకోకుండా ఉండేవాళ్ళని అమాయకుడనో లేకపోతే పనికిరాని వాడనో పనికిమాలిన వాడనో ద్వేషిస్తుంటారు. అటువంటి ద్వేషభావం లేకుండా ఎవరైతే సమస్థితిలో ఉంటారో, ఎవరైతే అంతర్ముఖులై ఉంటారో వారు పరబ్రహ్మ కింద లెక్క. బ్రహ్మ అంటే వాళ్ళు, అంటే కేవలం వర్ణం ద్వారా బ్రాహ్మడు మాత్రమే బ్రహ్మ అనకూడదు. బ్రహ్మ పదార్థం మీద మనసులు నిలబెట్టేవాడు, పరబ్రహ్మ మీద అనుసంధానం చేసేవాడు గొప్పవాడు కనుక, భగవంతుడితో అనుసంధానం కలిగి ఉన్నవాడు కనుక అటువంటి వారిని ద్వేషభావంతో చూడకూడదు అనే ఉద్దేశంతో అటు అన్నద్వేషము ఇటు బ్రహ్మద్వేషం 2 ప్రమాదం అన్నారు. ఈ 2 ద్వేషాల వల్లే సమాజం పతనమవుతుంది. ఈ 2 ద్వేషాల వల్లే సమాజంలో అసమానతలు వస్తున్నాయి కనుక ఈ 2 రకమైన ద్వేషాలు మనము వీటికి దూరంగా ఉండడం మంచిది. అందుకనే మనకి ఎప్పుడైనా లోకంలో శాంతి స్వస్తి చెప్పేటప్పుడు గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యమన్నారు. గోవు బ్రాహ్మణుడు సుఖంగా ఉంటే లోకం క్షేమంగా ఉంటుందంటే మన క్షేమాన్ని కోరేవాళ్ళు ఇద్దరు కనుక ఆ ఇద్దరు క్షేమంగా ఉంటే మనం క్షేమంగా ఉంటాం అన్నారు కనుక బ్రహ్మద్వేషం కూడా సమాజానికి చాలా ప్రమాదం. ఇప్పుడు సమాజంలో చాలా అసమానతలకి ప్రధాన కారణంగా బ్రహ్మద్వేషం కూడా మనం చెప్పుకోవచ్చు. దీన్ని నివారించుకునే ప్రయత్నం చేయాలి.